ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించి అనేక అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ, యేసుక్రీస్తు ప్రభువారు మృతుడై తిరిగి లేచాడు, మరి తండ్రి అయినటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని లేపాడు. ఇక్కడ మళ్ళీ దీన్ని వేరే అర్థం చేసుకుంటారు చాలామంది. అంటే యేసు ప్రభువారిని తండ్రి లేపాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయినటువంటి యెహోవాయే దేవుడు అని చెప్పి చాలామంది వాదిస్తూ ఉంటుంటారు. మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఇంకొక చోట ఏమని అంటాడండి, యేసుప్రభు వారు ప్రాణం పెట్టుటకును తీయుటకును నాకు అధికారం కలదు. చూసారా, ఆయన ప్రాణం పెట్టుకోవటానికి తీసుకోవటానికి దేవుడికి అధికారం ఉన్నదంట. దేవుడికి అధికారం ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చెప్పి ఎట్లా చెప్పుచున్నారు. చాలామంది మృతుల పునరుత్థానం లేదు, ఇంకా ఒకటే జీవితం, బ్రతికినంతకాలమే బ్రతుకు, చనిపోతాం, మరలా తిరిగి జీవించం మనం, మరలా తిరిగి బ్రతకం మనం, మరలా ఈ యొక్క జీవితం లేదు. ఒకవేళ ఈ జీవితం ఇంకోటి లేదు అనుకున్నట్లయితే మనిషి ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఈ దాన ధర్మాల పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? తర్వాత ఏదో జీవితం ఉంది, మనం చేసే పనులను బట్టి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజున మనిషి దానము ధర్మము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాదంటారా? నిజంగా అది లేదనుకోండి, ఇంతే జీవితం అంటే ఇష్టానుసారంగా జీవించేస్తాడు, ఎవరినైనా చంపుతాడు, ఏదైనా చేస్తాడు, దేని కొరకైనా తన క్షేమం కొరకు తన యొక్క జీవితంలో ఏదైనా సాధించడానికి ఏదైనా చేస్తాడు. కానీ ఇప్పుడైతే మన యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక లైఫ్ అనేది ఉన్నది. ఎప్పుడు ఇది చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం జీవిస్తాం, మనకు లైఫ్ ఉన్నది అని ఎప్పుడైతే ఆ మనిషికి అవగాహన వచ్చిందో అప్పుడు ఆ జీవితాన్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా జీవించగలుగుతారు. వింటున్నారా ప్రియులరా? అంతేగాని జీవితంలో ఇంకా ఇక్కడ జీవించడం అయిపోయింది, మన జీవితం ఇక్కడితో ముగించబడిపోతుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇంకా మనిషికి జీవితం ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నది కాబట్టి ఈ రోజున మనిషి చాలా కేర్ఫుల్గా జీవించగలుగుతూ ఉన్నాడు. చెప్తున్నాడు ఇక్కడ, మీరు లేదంటారండి, యేసుప్రభువు వారు మృతుడయ్యాడు, సజీవుడయ్యాడు, ఆయన లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తుండే, మృతుల పునరుత్థానం లేదంటారేంటి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. మృతుల పునరుత్థానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేడు. మృతు పునరుత్థానం లేదంటున్నారు కదా మీరు, అయితే యేసుప్రభు కూడా లేపబడలేదు. యేసుప్రభు లేపబడిపోవటం ఏంటి? కళ్ళారా మేము చూసాం, తోమ అయితే చేతులు పెట్టి చూశాడు. యేసుప్రభు లేచిన తర్వాత అనేక మంది కనపడ్డాడంట. 50 రోజుల దాకా ఉన్నాడు ఆయన. అనేక దినాలు ఆయన కనిపించాడు. 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించాడంట ఆయన. కాబట్టి ఆయన మృతుడు అయి సజీవుడై లేచినటువంటిది వాస్తవం. మృతుల పునరుత్థానం అనేటువంటిది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవం, అబద్ధం కాదు, అది సత్యం. హల్లెలూయా. అది అబద్ధం కాదు, సత్యం. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, మరి బంధకాలు మనల్ని ఆవరించినప్పుడు, దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఖచ్చితంగా దేవుడిని అనేస్తామని. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, అంతేకాని మనం ఎందుకు ఇలా చేసాము, ఎందుకు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాము అనేటువంటిది ఉంటుంది. మృతుల పునరుత్థానం లేకపోతే మనం చేసేదంతా వ్యర్థమే. సిలువ గురించి ప్రియులు గమనించాలి. సిలువ గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం, సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాం, 40 రోజులు, ఇవన్నీ కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువు సిలువలో త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు, మన పాపాలన్నీ విమోచించాడు, వెల చెల్లించేశాడు, మనకి విముక్తి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. అక్కడితో అయిపోతే మనకి క్రైస్తవ్యం అనేటువంటిది ఇంత ఉండేది కాదు.
ఇంత చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అనుకుంటున్నారు? మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు, కానీ మృత్యుంజయుడై తిరిగి లేచాడు. హల్లెలూయా! వింటున్నారా? మృత్యుంజయుడై అయినా తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. మరణపు ముళ్ళును విరిచాడు, సమాధిని చీల్చుకుని బయటకు వచ్చాడు. దేవదూతలు రాడు తొలగితే బయటకు వచ్చినట్టు కాదు యేసుప్రభువారు. దేవదూతలు రాడు ఎందుకు తొలగించారంటే శిష్యులు వెళ్ళాలి, మరియా వీళ్ళందరూ వెళ్ళాలి లోపలికంటే రాడడ్డి అలాగే. దేవుడు బయటికి రాటకు రాడడ్డి ఏంటండి? మరణాన్ని జయించుకుని బయటకు వచ్చిన ఆయనకి ఆ సమాధికున్న రాడడ్డి ఆయనకి. సమాధి కన్నా రాడు అడ్డు కంటే ముందే బయటకు వచ్చాడు యేసయ్య. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉన్నాము. మరి ఎంతకాలంగా మనం దేవుడిని నమ్ముకుని నడుస్తున్నా సరే దేవుడు సమాధిని చీల్చుకుని బయటకు వచ్చాడు. హల్లెలూయా! దేవుణ్ణి మరణపు సమాధి ఆపలేకపోయింది. దేవుడు సమాధిలో 3 రోజులు మాత్రమే ఉన్నాడు. దాని నుంచి జయించి బయటకు వచ్చాడు. ఈరోజున నీ జీవితంలో నీ సమస్యలు నిన్ను సమాధి చేశాయా? ఈరోజు నీ జీవితంలో నీకున్న ప్రతికూల పరిస్థితులు నిన్ను సమాధి చేసేసినట్టు, నీ చాప్టర్ క్లోజ్ అన్నట్టు అనిపిస్తుందా? కనుమరుగైపోయావా? అంతా కూడా యేసుప్రభు శిష్యులు కూడా అయిపోయాడు, యేసుప్రభు చనిపోయాడు అనుకుని అయిపోయింది అనుకున్నారు. అంతా కూడా అంతా అయిపోయింది, అంత ముగించబడిపోయింది అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా! అంటే మరణము ఆయన ముందు ఓడిపోయింది, మరణపు ములు విరవబడింది. మరణాన్ని జయించిన మృత్యుంజయుడు మన యేసయ్య, ఆయన బిడ్డలు మనం. హల్లెలూయా! సింహపు పిల్లలు సింహాలు అవుతాయి. దేవుని బిడ్డలు మనం దేవుళ్ళు. వామ్మో ఇలాగంటున్నారు అనుకోండి. ఎస్, యోహాను పత్రిక మీరు చదివినట్లయితే యు ఆర్ గాడ్స్, మీరు దైవములని మీరు ఎరుగరా? ఎరగం. మనం పిల్లి కుక్కము పెంటం ఇదే ఆలోచన ఎప్పుడు. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి చాలా మొండిగా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి, అసలు ఏ విధమైనటువంటి లేకుండా ఆడంబరం లేకుండా ఇట్లా అది నీ హృదయానికి ఉండాలి, నీ హృదయంలో ఉండాలి అదంతా కూడాను. చూడండి, కొంతమంది చాలా పెద్ద కారులో తిరుగుతారు, ఏసీ రూమ్లో ఉంటారు, కానీ ఎంతో ఒబీడియంట్గా దేవుని సందులో ప్రార్థన చేస్తారు, గంటలు గంటలు దేవునితో గడుపుతారు. కొంతమంది ఏముండదు, చిన్న ఇల్లు ఉంటుంది, కానీ ఎంత గర్వంతో నింపబడతారంటే, ఎంత రెక్లెస్గా ఉంటారంటే. సో దీన్ని బట్టి ఎవరు గొప్పలు అనుకుంటున్నారు? మనం అనుకుంటాం మంచి బట్టలు లేవు, మంచి ఇల్లు లేదు, మంచి స్థితి లేదు, దీనంగా ఉన్నారు వీళ్ళు. నో, నీ యొక్క బాహ్యమైన ఎపీరియన్స్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా నిర్ణయించబడ్డావు. నీ యొక్క అంతరంగ స్వభావం చూస్తాడు దేవుడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. నీ ఒంటి మీద ఏమీ లేదు, నిడారంబరంగా నువ్వు కనిపిస్తున్నావు, కానీ హృదయం నిండా గర్వం, ద్వేషం, అసూయ ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటి నిండా అన్నీ అలంకరించుకున్నావు. చక్కగా చూసేవాళ్ళకి ఎంతో అలంకరంగా కనిపిస్తున్నావు, కానీ నీ హృదయం అంతా కూడా సాధువైనట్టు, మృదువైనట్టు ఇటువంటి అలంకారం చేత నింపబడ్డది. బాహ్య అలంకారం కాదు, అలంకారం మాత్రం కాదు, లోపల అలంకారం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. హల్లెలూయా! మనకు సామెత ఉంటుంది కదా, ఏంటంటే సిరిగిపోయిన షర్ట్ వేసుకున్నా పర్వాలేదు కానీ మంచి పుస్తకం ఉండాలి, చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ ఉన్నా పర్లేదు కానీ మంచి పుస్తకాలు ఉండాలి. దాన్ని అప్లై చేసేసుకుని మనం ఏం చేస్తామంటే ఎటువంటి బట్టలు వేసుకున్నా ఎలాగున్నా పర్వాలేదు కానీ నో. చూడండి, దేవుడు ప్రతిదాన్ని అలంకరించాడు, గడ్డి పూలను అలంకరించాడు. హల్లెలూయా! అలాగని చెప్పి అట్రాక్టివ్గా ఉండాలను లేకపోతే అలాగని కాదు, కానీ ఉన్న దాంట్లో శుభ్రంగా ఉండటం, మంచిగా ఉండటం, దేవునికి మహిమార్థంగా ఉండటం తప్పు కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తామన్నాడంటే సమాధిని చీల్చుకుని వచ్చాడు ఆయన. ఈ రోజున సమస్యలు నిన్ను సమాధి చేశాయా? అప్పులు నిన్ను బంధించాయా? బంధకాల్లో ఉంచేసాయా? నిరుద్యోగం అనే బంధకాల్లో నువ్వు ఉండిపోయావా? మరేం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. హల్లెలూయా! దేవుని మహింపరచాలి.
దేవుని గనపరచాలి, దేవునిపై నీ దృష్టిని కేంద్రీకరించాలి. హల్లెలూయా. అప్పుడు ఏ సమాధి, ఏ రాయ, ఏ బండ ఏది కూడా నిన్ను అడ్డుపట్టలేదు. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు, దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు. కాబట్టి దేవుడు నేను బ్లెస్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది నీకు వ్యతిరేకం వచ్చినా ఆగుతుందా? అస్సలు ఆగదు. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఎవరు ఎంత కుట్ర పనినా, యేసేపుని చూడండి, దేవుడు చెప్పాడు, యేసేపు నువ్వు ఉన్నతమైన వ్యక్తి అవుతున్నావు, నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం అంతా కూడా నీకు నమస్కారం స్థితిలో చేసే స్థితిలోకి నువ్వు ఉన్నతంగా వెళ్తూ ఉన్నావు అని చెప్పి దేవుడు చెప్తే ఎంతమంది ఆటంకపరిచారు. సొంత అన్నదమ్ములే సమాధి చేసేయాలనుకున్నారు, మనిషిని అడ్రస్ లేకుండా చేయాలనుకున్నారు, చంపేసి పాతేయాలనుకున్నారు. నరుని హృదయంలో ఆలోచన అనేకం వస్తాయి. యెహోవా యొక్క తీర్మానం స్థిరమవుతుంది. దేవుడు తీర్మానం చేశాడు, ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం తీసుకున్నవాడు నమ్మదగినవాడు కాదని తెలియదు. కానీ మీరే జనవరి ఫస్ట్కి వాగ్దానం తీసుకుంటారు కదా, నమ్మకం ఉండదు మన దాంట్లోను. కానీ వాగ్దానం చేసినవాడు మాత్రం మనం నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ నీకు చెప్పకపోవచ్చు, ఆయన చేసేది నీకు అర్థం కాకపోవచ్చు, ఆయన నడిపించేది నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసేది నాకు అర్థం అవ్వదు, కానీ నాకు మాత్రం అది చివరికి మంచి చేస్తాడు. ఈ కార్యం నాకు జరగలేదు, కానీ అయినా కూడా నేను దేవుని స్తుతిస్తాను, దేవుని మహిమపరుస్తాను. ఎందుకంటే ఇది ఎందుకు జరగలేదు నాకు తెలియదు, కానీ దీన్ని కూడా మేలుకే చేశాడు నా యేసయ్య. కాబట్టి నా జీవితంలో ఈ అద్భుతాన్ని బట్టి కాదు నేను దేవుని స్తుతించేది, ఈ కార్యాన్ని బట్టి కాదు కానీ దేవుని స్తుతించేది, నేను దేవుని స్తుతించాలి కాబట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? నేను దేవుని స్తుతించాలి. ఆయన స్తుతులకు అర్హుడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఒకసారి ఆలోచన చేయండి. జీవితం అంతా కూడా గందరగోళంగా ఉన్నా సరే, గాఢాంధకారపులో నువ్వు సంచరించినా సరే, ఏ తెగులు నా గుడారం సమీపించదనే నిశ్చయిత నీకు ఉండాలి. అటువంటి స్థిరమైన తీర్మానం, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిరీక్షణ నీకు ఉండాలి. ఒక ప్రయాణం ప్రారంభించాలంటే నీ గమ్యం ఏంటో నీకు తెలిసి ఉండాలి, నీ గురి ఏంటో నీకు తెలిసి ఉండాలి, ఆ గురి యొద్దకి నడిపించే నాయకుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇతడే నా ప్రియ స్నేహితుడు అని మనం పాడతాము. 10,000ల సుందరుడు ఎవరు? మన యేసయ్య. కాబట్టి మన నావా నడిపే నాయకుడైన, నీ జీవిత నామాన్ని నడిపేటువంటి వాడైనా. యేసు ప్రభువు శిష్యులు అద్దరికి వెళ్దాం, అది అరికి వెళ్దాం అన్నాడంతే. వెళ్ళారా లేదా? కానీ మధ్యలో తుఫాన్ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఒడిదుడుకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఏమైనా సరే దేవుడు చెప్పిందే నెరవేరింది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మా పిల్లోడు సెటిల్ అయిపోవాలండి, మా అమ్మాయి సెటిల్ అయిపోవాలండి, మా పిల్లలకి ఏ సమస్య ఉండకూడదండి, ఏ బాధ తెలియకూడదండి అని నాతో చెప్తారు చాలామంది పేరెంట్స్. నేను అంటాను, మీ పిల్లల్ని స్కూల్కి పంపుతారు కదమ్మా, మా పిల్లలకి ఏం ఎగ్జామ్స్ పెట్టొద్దని ఇప్పుడని చెప్పారా? మా పిల్లడు అసలు ఏ పరీక్షలు రాయడండి, మా పిల్లడికి పరీక్షలు పెట్టొద్దు అని అంటారా? మరి ఏం చేస్తారు? పరీక్షలకి వాడు ప్రిపేర్ అవుతుంటే వాడితో పాటు మీరుండి, వాడని చెప్పి చదువుతా అని చెప్పి మీరుండి వాడికి హెల్ప్ చేస్తారు, వాడు చదువుకోవడానికి సహాయం చేస్తారు. ఈ సత్యం తెలుసుకోవాలి మీరంతా కూడా. నీ జీవితంలో నీ పిల్లలకు కానీ ఎవరికైనా నేర్పించవలసింది ఏంటంటే, ఎగ్జామ్స్ లేకుండా చేయటం కాదు, ఏ తల్లిదండ్రులు చేయరు. అలాగే నీ బిడ్డల కష్టం తెలియకుండా చేయటం కాదు, నీ బిడ్డలకు శ్రమ తెలియకుండా చేయటం కాదు. ఎటువంటి శ్రమ వచ్చినా కూడా జయించేలా చేయాలి వాళ్ళని. ఎటువంటి సమస్య వచ్చినా కూడా
ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ పెట్టండి, నా కొడుకు పాస్ అవుతాడు. హల్లెలూయా. ఎటువంటి ఎగ్జామ్ పెట్టండి, నా కొడుకు ఖచ్చితంగా జయిస్తాడు. ఇది తీర్మానం అంటేని, ఇది ఆలోచించే విధానం అంటేని. అంతేగాని అయ్య బాబోయ్ మా అబ్బాయికి అసలు ఏమి కష్టం తెలియకూడదండి, ఇబ్బంది తెలియకూడదు, నష్టం తెలియకూడదు. ఆ? దెబ్బ తగిలితే కానీ బొప్పు కట్టదంట. అర్థమైందా? దెబ్బ తగిలాక అప్పుడు ఆ బాధ, ఆ నొప్పి తెలుస్తుంది. అసలు దెబ్బ తగలకుండా పోతే. కాబట్టి మనకు కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితులు గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు అంటే ఎలా చేస్తాడనమాట. ఎందుకంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నడుస్తున్నటువంటి మార్గం, నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం ద్వారా దేవునికి మహిమ రావాలి. అంటే మెలికలుంటాయి, మలుపులుంటాయి. నేను ఎక్కలేనంత ఏం చేయాలంటండి, ఎత్తైన కొండ ఏంటది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుదేవా. హల్లెలూయా. అది ప్రార్థన విధానం, అడిగే విధానం. అంతేకాని ప్రభు నాకు కొండ లేకుండా చెయ్యి, నాకు బండ లేకుండా చెయ్యి, నాకు సమస్య లేకుండా చెయ్యి. నో. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను, నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? నేను లోకాన్ని జయించాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. శ్రమలు లేకుండా చేయడు, ఇబ్బంది లేకుండా చేయడు. ఏం చేస్తాడు తెలుసా? నీకు తోడుగా ఉంటాడు, ఆదరణకర్త. హల్లెలూయా. నిన్ను ఆదరిస్తూ ఉంటుంటాడు, నిన్ను తోడుగా ఉంటుంటాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు ప్రార్థన చేయటం రాదా? ఊహింపసక్యంగాను మూలుగులతో తానే మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. చూసారా ప్రియులారా? విన్నారా? అంతేగాని అసలు ఏమీ లేకుండా దేవుడు నేను దీవించేసి ఊరికి కూర్చోబెట్టేసాడు. సోమరపోతులు దేవుడు దీవించడు, సోమరతనం దేవుడు ఎంకరేజ్ చేయడు, సోమరులకు దేవుడు సహాయం చేయడు. హల్లెలూయా. కష్టపడాలి. లేదు బ్రదర్, ఈ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టార్జితం వల్ల ఏమాత్రం ఎక్కువ కాదు కదా. మరి ఎందుకు, మరి బ్రష్ చేసుకోవటం ఎందుకు, భోజనం చేయటం ఎందుకు, అలాగే కూర్చుని. నీకు ఆకలి తీరాలంటే కనీసం ఆకలి తీరాలని ఏం చేయాలి? భోజనం నమలాలే. లేకపోతే ఎలా ఉన్నది అలా మింగెత్తే పోతాం, డైజెషన్ ప్రాబ్లం వచ్చి. కాబట్టి ఏది కూడా పని చేయకుండా, పనికి ఆహార పథకం తెలుసు కదా మీకు అందరికీ. ఆదికాండంలో మాట అది, ఆదికాండంలో మాట అది. ఏముంటుంది అక్కడ? నువ్వు కష్టపడి ఆహారం సంపాదిస్తావు అంటే నువ్వు చెమట ఓడిస్తేనే నీకు ఆహారం, పనికి ఆహారం పథకం అని వచ్చింది మనకి బయటకు. అయితే బైబిల్లో మాటే. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనిషి వేరైపోయాడో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశాడో, సైతాన్ గారు వలలో చిక్కుకున్నాడో, సైతాన్ గారు మాటకు లోబడిపోయాడో, వెంటనే శాపాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. అంతవరకు ఆశీర్వాదం, అంతవరకు అద్భుతాన్ని చూసినటువంటి మనిషి సైతాన్ బంధకంలోకి వెళ్ళాక ఏమైపోయిందంటండి? శాపం. ఈరోజు నువ్వు అనిపిస్తున్న ప్రతిదీ ఏంటంటే శాపమే. అయ్యండి బ్రదర్, శాపాలు పనిచేస్తాయా? నువ్వు ఒప్పుకుంటే పనిచేస్తుంది, నువ్వు స్వీకరించే పని చేస్తుంది, నువ్వు దాన్ని ఉండనిస్తే ఉంటుంది. మరేం చేయాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పేదరికం ఒక శాపం, అనారోగ్యం ఒక శాపం, గుడ్డెళ్తాను ఒక శాపం. యేసు క్రీస్తునామములో ఇది ఎంత మాత్రం నా మీద పనిచేయడానికి అవకాశం లేదు. నా యేసే నన్ను విమర్శించేశాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నన్ను విమోచించేశాడు, విడిపించేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నన్ను విడిపించేశాడు అని నువ్వు నమ్మి సత్యము తెలుసుకుంటే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది.
హల్లెలూయా. నువ్వు ఇంకేం చేస్తున్నావంటే నన్ను దేవుడు అప్పుల నుంచి విడిపిస్తాడో, ఎప్పుడు విడిపిస్తాడో, ఎందుకు విడిపిస్తాడో? ఆయన ధనవంతుడు అయ్యిండి దరిద్రుడిగా ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం వస్తే మళ్ళీ నేను అప్పుల నుంచి విడిపించడానికి మళ్ళీ ఇప్పుడు రాడాయన. అదే సత్యం. ఆ సత్యం తెలిస్తే నువ్వు బయటపడిపోతావు. ఆల్రెడీ దేవుడు నేను విడిపించేశాడు. ఇది సత్యం. నన్ను పరిశుద్ధపరచుదేవా. ఏం పరిశుద్ధపరచాలి? ఎన్నిసార్లు పరిశుద్ధపరచాలి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో రక్తం కార్చి నువ్వు చేసిన పాపాలకి, చేయబోయే పాపాలకి ప్రతిదానికి ఆయన వేల చెల్లించి నేను విమోచించేసి విడిపించేశాడు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదంట. నమ్మితే చాలు నీవు, అంతే చాలు, ఇంకా ఎక్స్ట్రాలు ఏమొద్దు. నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను దానం చేస్తాను, ధర్మం చేస్తాను, దాన్ని బట్టి నేను నిక్కర్చు అయ్యాక, నేను నిజాయితీ అయ్యాక నేను మరి అప్పుడు బాప్తిసం పొందుతాను. అబ్బో, వింటున్నారా? నువ్వు చేసే దాన్ని బట్టి కాదు నీకు వచ్చేటువంటిది, ఉచితముగా నమ్ముట నీ వలనైతే చాలు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ నమ్మండి, సరిపోద్ది. బిలీవ్ ఇట్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నమ్మండి, పొందుకోండి. ఎంత అద్భుతమైన అవకాశం అండి. ఇదంతా మానేసి లేదు లేదు నేను ఇలా తపస్సు చేస్తాను, అలా తపస్సు చేస్తాను, ఇన్ని రోజులు ఉపాసం ఉంటాను, అన్ని రోజులు ఉంటాను, అంత చేసి ఇంత చేసి అప్పుడు బాప్తిసం పొందుతాను. పొందిన కొన్ని రోజులకే అడ్రస్ ఉంటారు, మళ్ళీ అంతటి తీర్మానం తీసుకుంటారు. శక్తి చేత కాదు, అబ్బా మరి తెలిసి వాక్యం కదా మీకు. బలం చేత కాదు, మరి ఎలాగవుతుందంట? దేవుని ఆత్మ ద్వారా. మరి దేవుని ఆత్మ మీద ఆధారపడకుండా నేను చేస్తాను, నేను ఉంటాను, నేను మన వల్ల ఏం కాదు. దేవుని కృప వల్ల మాత్రమే జరుగుతుంది ఏదైనా సరే. కాబట్టి మన శక్తి, మన సామర్థ్యం, మన జ్ఞానం వల్ల ఏదో సాధించేద్దాం, ఏదో చేస్తాం అనుకుని అది జరగక చూద్దాంలేండి. ఈ అప్పు తీరితే వచ్చి సాక్ష్యం చెప్తానులేండి. నాకు కన్సీవ్ అయితే సాక్ష్యం చెప్తాను. మరి నువ్వు చెప్పే సాక్ష్యం వల్ల దేవుడికి పెద్ద మహిమ వచ్చేస్తుంది. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను దేవుడిని చాలా మహిమపరిచేస్తున్నాను అంటే నా వల్ల దేవుడు చాలా గొప్పడు అయిపోతున్నాడు. దేవుడు గొప్పడని ఒప్పుకుంటే నువ్వు కూడా గొప్పడు అవుతావు. దేవుడు శక్తిమంతుడు అని తెలుసుకుంటే నువ్వు కూడా శక్తిమంతుడిగా మార్చబడతావు. మార్పు నీలో వస్తుంది కానీ దేవుడు రాదు. నీవు మహిమపరచబడతావు కానీ దేవుడు ఆల్రెడీ మహిమకు అర్హుడైన. నువ్వు ఆయన ఏమి హెచ్చించి గొప్ప చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ గొప్పడు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు. నువ్వు గొప్పడు వేసేయా చాలు, ఒప్పుకో నువ్వు, అంతే. అంతేగాని దేవుడిని గొప్ప చేయవలసిన అవసరం నువ్వేమీ లేదు. ఆల్రెడీ గొప్పడైనా ఆ గొప్పతనం నువ్వు కొనియాడు, నువ్వు ఒప్పుకో, నువ్వు కూడా గొప్ప వ్యక్తి అవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం గల వారితో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునంట. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నావు, పరిశుద్ధుడితో సహవాసం చేస్తున్నావు. ఆటోమేటిక్గా నువ్వు కూడా పరిశుద్ధుడు అవుతావు. దేవునితో సహవాసం చేస్తే నువ్వు కూడా దేవుడు అవుతావు. అమ్మో, ఏంటో తేడాగా ఉందా? చదవండి యోహాను పత్రికలో. దేవుని యొక్క ఉద్దేశం కూడా నేను తండ్రి పక్కన కుడిపార్శ్వం ముందు ఎలాగైతే కూర్చేసి కూర్చున్నానో, నన్ను విశ్వాసం ఉంచి నన్ను నమ్మని వారందరూ కూడా నా కుడిపార్శ్వం కూర్చుంటారు అందరూ కూడాను. హల్లెలూయా. దేవుడు నిన్ను బానిసగా చూడలేదు, బిడ్డగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను బానిసగా చూడలేదు, నిన్ను బిడ్డగా చూస్తూ ఉన్నాడు. కుమారులు స్వతంత్రులే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరని? కుమారులు స్వతంత్రులు, బానిసలు కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి. స్వతంత్రులుగా నియమించాడు, స్వతంత్రులుగా జీవించాలి. హలో, మీరేం చేయాలి తెలుసా? ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది, భూమి నుంచి వ్యాపించి, లోపరుచుకుని ఏలుబడి చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ప్రణాళిక. ఏం చేయాలి తెలుసు? నువ్వు
విస్తరించాలి, వ్యాపించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్నున్న దగ్గర నేను ఈరోజు లేను, ఈరోజు ఉన్న దగ్గర నేను రేపు ఉండను. నేను నడుస్తున్నాను, నేను ప్రవహిస్తున్నాను, నేను పరిగెడుతున్నాను, నేను ఓపికతో పందిరంగంలో ఉన్నాను. కాబట్టి ప్రతి సెకండ్కి నా స్టేటస్ మారుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. ఎవరో చెప్తున్నారు, ఈయన ఇన్కమ్ ఎంత తెలుసండి, ప్రతి సెకండ్కి ఇంత పెరుగుతుంది. సెకండ్కి అంటే ఆయన కష్టపడి పని చేస్తున్నాడా? ఆయన అట్లా సెట్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సెకండ్కి స్టేటస్ మారుతుంది. మనకేంటి, వాట్సాప్ స్టేటస్ మాత్రం మనం మారితే మారుతుంది అంతే. మనం మారితే మారుతుంది స్టేటస్. ఏది మన వాట్సాప్ స్టేటస్. నేను దాని గురించి మాట్లాడుతుంది. నీ ఆధ్యాత్మికమైన స్థితి స్టేటస్ మారాలి. హల్లెలూయా. గతంలో ఉన్న దగ్గర నువ్వు ఉండకూడదు, గతంలో ఉన్న విశ్వాసంలో నువ్వు ఉండకూడదు. నీ విశ్వాస పరిమాణం చెప్పి నీకు జరుగుగా అంటున్నాడు దేవుడు. అంతేగాని ఎప్పుడు అదే పరిమాణం, అదే విశ్వాసం ఉంటే నీ విశ్వాస పరిమాణం, నీ స్థాయి పెరుగుతూ ఉండాలి, పెంచుకుంటూ పోవాలి. వ్యాపారం భలే డెవలప్ చేసేస్తాం కదా. చిన్నగా పెట్టామండి, మంచిది. మరి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. విశ్వాసం 25 సంవత్సరాలు బట్టి ఎంత ఉందో విశ్వాసం అంతే, ఇంకా తగ్గిపోయింది, లాస్ అయిపోయింది. నీ విశ్వాస పరిమాణము తగ్గనివ్వకూడదు, నీ విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో సమస్యలు రావద్దని ప్రేయర్ చేయొద్దు, నీకు ఇబ్బందులు రావద్దని ప్రేయర్ చేయొద్దు. యేసయ్యా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. యుద్ధం యెహోవాదే, ఆయన నా పక్షాన యుద్ధం చేశాడు, ఆయన విజయం సాధించాడు, ఆ విజయం నాకు ఇచ్చేశాడు. థ్యాంక్ యూ జీసస్. ఆ విజయాన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు. కాబట్టి నేను భయపడను, నాకు భయం లేదు, నాకు చింత లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కానీ, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా కానీ, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా సరే కృంగిపోవద్దు. హల్లెలూయా. ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్, అత్యధిక విజయం పొందిన వ్యక్తి నేను. కాబట్టి నిరీక్షణ ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు నన్ను నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. ఈరోజు నేను చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా సమస్య వస్తే కృంగిపోతుంటుంటారు. ఒకవేళ సమస్యకు పరిష్కారం రాకపోతే దేవుడిని అనేస్తారు. ఎందుకు దేవలా చేసావు, ఎందుకు ఈ సమస్య ఇచ్చావు, ఎందుకు పరిస్థితులు నడిపిస్తున్నావు? అసలు మన తప్పు ఉండదు, దేవుడిదే తప్ప అంతాను. భలే విచిత్రం అనిపిస్తుంది నాకు. అసలు బ్రదర్, నాకు ఎందుకు ఈ సమస్యలు అసలైంది, ఎందుకు బ్రదర్ నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు నాకు ఇటువంటి భర్తనిచ్చాడు దేవుడు, ఎందుకు నాకు ఇటువంటి భార్య ఇచ్చాడు, ఎందుకు నాకు ఇటువంటి సమస్య ఏంది, బాబా అంతా కూడా దేవుడే. ఎందుకు చేశాడు దేవుడు ఎందుకు చేశాడు? మరి నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు వయసు ఉన్నప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు,
నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వేం చేస్తావు దేవునికి? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించలేదా? అసలు దేవుడు గుర్తున్నాడా? ఇప్పుడు దేవుడు 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 ఎందుకు దేవుడు ఇప్పుడు? పరిస్థితులు బాగాలేదు. ఆ? అన్ని ప్రతికూల పరిస్థితులే, అన్ని అంధకార పరిస్థితులే, ఏం చేయలేదు తెలియని పరిస్థితులు. ఆ? కుటుంబ వ్యవస్థ బాగాలేదు, పిల్లల పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు, అన్నీ కూడా గందరగోళం. అన్ని పరిస్థితులు కూడా సుడిగుండల్లా తిరుగుతున్నాయి ఆవరించేసి. కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు? దేవుడే దేవుడే దేవుడే. ఏం చేసినా దేవుడే, ఏం చేయాలన్నా దేవుడు తప్ప ఇంకా దారి లేదు. ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే, ఈ అప్పు నుంచి నేను బయటపడాలంటే, ఈ రోగం నుంచి నేను బయటపడాలంటే దేవుడు తప్ప ఇంకెవరు నాకు లేరు. అన్నీ ఉన్నప్పుడు ఆ మాట అంటే ఎంత బాగుంటుంది? నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు అప్పుడు అనొచ్చు కదా, ఎన్నున్నా కానీ నా యేసయ్యే నాకు ముఖ్యం, నా యేసయ్యే అని అంటే అప్పుడు ఆ ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి ఇవన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళవు, నీ ఇంట ఉంటాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవి నిన్ను విడిచి వెళ్ళవు, నీ ఇంట ఉంటాయి, నీ ఇంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ ఇంట్లో ఉంటాయి అవన్నీ కూడాను, అవన్నీ నీ ఇంట్లో ఉంటాయి. ఏమిటంటే యెహోవాను కొనియాడినప్పుడు, దేవుని కనపరిచినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. నా 2 నెంబర్లు ఇస్తాను కదా, చాలా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, అయ్యగారు మాకు సమస్య అదే అంతా, ప్రేర్ చేస్తాను, పెట్టేస్తాను. వెంటనే ఇలా పెట్టిన వెంటనే మళ్ళీ రింగ్ అవుతుంది. ఏది? ఈ ఫోన్తో మాట్లాడాను, థ్యాంక్ యూ చేసి పెట్టింది దీవించి ఆశ్రయించడానికి వందనాలు తండ్రి, ఆమెన్. మళ్ళీ ఇది పెడతంతో ఫోన్ వచ్చేస్తుంది. ఇది ఈ ఫోన్కి చూస్తే సేమ్ నెంబరే, కనీసం మాట కూడా గుర్తుపట్టరు. మళ్ళీ మొదటి నుంచి చేస్తారు క్యాసెట్ అంతా. అయ్యగారు మాకు ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బంది ఉంది, పరిస్థితి ఇలా ఉంది, అది అలాగా, అది అలాగే, ఇది ఇలాగా, అది అలాగా అంతా. సో ఇలాగా రోజంతా కూడా ప్రార్థన చేయించుకుంటుంటారు, ప్రతిరోజు ప్రార్థన చేయించుకుంటుంటారు, ఫలితం మాత్రం 0. ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాస పరిమాణం చెప్పున, నీ నమ్మిక చెప్పున. హల్లెలూయా. డాక్టర్ గారు ఏం చేస్తాడు? నీకు ముట్టుకుంటాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, అన్నీ చేసి అమ్మ ఈ మెడిసిన్ వాడు అంటాడు. ఆయన ఎంత సేవ చేసినా కానీ నీకు ఆ మెడిసిన్ వాడకపోతే నీకు స్వస్థత రాదు. ఒక ఫార్ములా, ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ గుండా వెళ్ళాలి మనం. అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే అని నువ్వు అలాగే కూర్చుని అంతా ఏసు అంతా కూర్చుంటే పనులు అవుతాయా? నీ జీవితంలో అన్నీ జరిగిపోతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. అంతా ఏసే అనేటువంటి నిరీక్షణ నీలోకి వచ్చినప్పుడు, నీ యొక్క మనోనేత్ర వెలిగించబడినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. మొదట ఆయన రాజ్య నీతిని వెతుకు, అవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. నేను నా స్థాయికి తగ్గట్టు నేను స్టార్టింగ్లో నా పిల్లల్ని చిన్న స్కూల్లో వేసాను. అప్పుడు నా బిడ్డకి స్కూల్ బ్యాగ్ లేక ఒక పేపర్ కవర్ వస్తే అందులో బుక్స్ పెట్టి పంపితే అక్కడికి వెళ్ళాక బుక్స్ అన్నీ పడిపోయినాయి, సిరిగిపోయి. చాలా బాధపడ్డది నా కూతురు. నాకు చాలా బాధ, అవమానం అనిపించింది. తర్వాత దేవుని స్తుతించి ప్రార్థించినప్పుడు మళ్ళీ చక్కటి బ్యాగ్ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా. అక్కడ ఫీజు కూడా చాలా తక్కువ అని చెప్పి ఆ స్కూల్ వేసాను నేను. తర్వాత ఎందుకని మనం థింక్ బిగ్, పెద్దగా ఎందుకు ఆలోచించట్లేదు మనం, ఎందుకని పెద్దగా మనం చూసుకోవట్లేదు అని ఎప్పుడైతే చూడు అబ్రహమా ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే అంటే చూడటం మొదలుపెట్టాం. మేము ఎంతవరకు చూసామో అంతవరకు మాది అయిపోయింది. ఇప్పుడు పెద్ద స్కూల్ని చూసాం, అందులోనే పిల్లలు చదువుతున్నట్టుగా చూసాం, పెద్ద ఇల్లుని చూసాం,
అందులో మేము ఉంటున్నట్టుగా చూసాం. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడు పొందుకోలేవు. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడు అనిపించలేవు. నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదగును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవుతుందంట. వింటున్నారా? కాబట్టి నువ్వు అడుగు పెట్టకుండా, నువ్వు చూడకుండా నీకు అవ్వాలంటే ఎలాగవుతుంది? నువ్వు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటావు? నువ్వు స్వీకరించాలంటే ఎలా స్వీకరించగలుగుతావు? హల్లెలూయా. నువ్వు చూడని దాన్ని ఎప్పటికీ పొందుకోలేవు. కాబట్టి చూడండి, ఊహల్లో చూడండి, ఆత్మలోకంలో చూడండి. నా ప్రియుడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఇంగ్లీష్లో మనసు అని ఉంటుంది. నీ మనసు వర్ధిల్లాలి. నీ మనసులో అద్భుతం ముందే జరగాలి. నీ మనసులో దేవుని కార్యం ముందే చూడాలి. అప్పుడు అది భౌతికంగా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు అది భౌతికంగా చూడగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్తగా వింటున్నారు కదా? కాబట్టి నీ మనస్సు ముందెళ్ళాలా. నేను అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిపోయింది నా మనసు. అప్పుడే నేను ఆ మాట అనటం తోడనే నెక్స్ట్ సెకండ్ అమెరికా ఉంటుంది నా మనసు. ఎంత స్పీడో చూసారా, ఎంత షార్పో చూసారా? అందుకనే నీ మనస్సు వర్ధిల్లాలి. ఆత్మలోకంలోకి నీ మనసు వర్ధిల్లాలి. ఆత్మలోకంలోకి నీ మనసు వెళ్ళాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మలోకములోనికి నీ మనస్సు వెళ్ళాలి. ఆత్మలోకంలో నీ మనస్సు ఉండాలి. మైటీ మిరకల్స్, మైటీ మిరకల్స్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి నీ మనస్సులో నెమ్మది ఉండాలి. అప్పుడు నీ కుటుంబం అంతా నెమ్మది వస్తుంది. నీ మనసే గందరగోళం ఉన్నట్లయితే అంతే కదా. ఈ రోజున అనేక రోగాలకు కారణం మనసుకు నెమ్మది లేదు. ఓ మానవుడా, ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో ఈ ప్రయాణం, 3 నాళ్ళ జీవితం మన బ్రతుకు, ముసిముసి నవ్వుల కోరకురా మానవుడా, ఎందుకు అశాంతి నీ మదిలో, ప్రభువుని నింపుము హృదయములో, ప్రభువుని నింపుము హృదయములో, ప్రభువుని నింపుము హృదయములో. ఓ మానవుడా, ఎక్కడికో ఈ ప్రయాణం, ఎందుకో ఈ ప్రయాణం. హల్లెలూయా. ఎక్కడికి, ఎందుకు? మనసుకు శాంతి లేదు, నీ మనసుకు నెమ్మది లేదు. పరుగెడుచున్నావు, సైతాన్తోటి పరుగులు తీస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. దయచేసి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టార్జితం వల్ల అది ఏమాత్రం కాదు. అలాగని చెప్పి దేవుని సందులో కాముగా కూర్చోమని కదా అర్థం. దేవుని సందులో కూడా నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. బద్ధంగా ఉండొద్దు, చురుకుగా ఉండాలి. బద్ధంగా పనిచేస్తే దరిద్రుడు అవుతాడు, చురుగ్గా ఉంటే భాగ్యవంతుడు అవుతాడు. నువ్వు భాగ్యవంతుడు అవ్వాలన్నా, దరిద్రుడు అవ్వాలన్నా డెసిషన్ మేకింగ్ నీదే. డెసిషన్ మేకింగ్ నీదే, నిర్ణయం నీదే. చురుకుగా నుండి గొప్ప భాగ్యవంతుడు అవ్వాలన్నా, బద్ధంగా ఉండి దరిద్రుడు అవ్వాలన్నా డిపెండ్ అపాన్ యూ. అది నీ మీద ఆధారపడి ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. అది నీ మీద ఆధారపడి ఉన్నది. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడంట. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, సమకూర్పునిచ్చేటువంటి వాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్. లేనిది ఉన్నట్టు పలకండి. ఉన్న స్థితిని గురించి మాట్లాడొద్దు, ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడండి. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితి గురించి మాట్లాడొద్దు, ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడు. ఉన్న స్థితి గురించి ఆలోచించొద్దు, ఉన్నతమైన స్థితి గురించి ఆలోచించు. హల్లెలూయా. ఉన్నతుడు మన దేవుడు, ఉన్నవాడు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అలవాటుగా ఇది వాక్యం వింటాం, అలవాటుగా అరగంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోవటం, అలవాటుగా ఇది బైబిల్ చదివేయటం, దీనివల్ల నీ జీవితంలో ఏ మార్పులు సంభవించవు. ఏ విధమైన ఫలితాలు నువ్వు ఆశించినా పొందుకోలేవు. రోషము కలిగిన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి. పౌరుషం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ప్రభు కొరకు నువ్వు జీవించాలి. ప్రభుని మహిమార్థంగా. ప్రభు గొప్పోడే. ప్రభు మహిమార్థంగా అంటే ఆ ప్రభును మహిమ పరిచేటువంటి స్థాయిలో నువ్వు జీవించగలిగితే నీ జీవితం మలుపులు తిరుగుతుంది. దేవుడేమో మలుపులు తిరగడు, దేవుడేమో మార్పులు చెందడం. స్టాండర్డ్. హల్లెలూయా. ఆకాశం మహాకాశం పట్టజాలన్నటువంటి స్థితి అయింది. అన్ని నామల కంటే పైనామం. ఇంకా ఆయన మనం చేసేదేముంది? కాబట్టి ఆయన్ను పట్టుకుంటే, ఆయన్ను మహింపరిస్తే, ఆయన్ను గనపరిస్తే, మొదటి సమయం 2:30 దేవుడు అంటాడు, నన్ను గనపరచు, నేను గనపరిచేస్తాను. అబ్బా, చూసారా? ఇంతకీ నువ్వు గనపరిచేది ఎందుకని దేవుని తెలుసా? నీవు గనపరచబట్టానికే. ఎంత అద్భుతం ఉందో చూసారు ఇందులోను. నువ్వు దేవుని గనపరిచేది ఎందుకో తెలుసా? నువ్వు గనపరచబడటానికే. కాబట్టి దేవుడు నన్ను గనపరచు అంటున్నాడు. ఎందుకంటే అది ఆయన కోసం కాదు. ఏలియా గారు సారేపతి విత్తనాలను ఒక రొట్టె ముక్క తెమ్మంటున్నాడు. ఎందుకోసం అంటే అది ఆయన కోసం అనుకుంటున్నాం మనం. అది ఆయన తింటాగా అనుకుంటున్నాం మనం. నో, ఆ రొట్టె ఈయన తినటం వల్ల వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా ప్రియులారా? ఎంత అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, చూసారా? కాబట్టి నువ్వు చేసేదేది కూడా అది దేవుని కోసం, దేవుని కోసం అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఏది చేసినా కూడా అది మన కోసమే, మన మేలు కోసమే. ఏంటంటే సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతున్నదంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. సమస్తం సమకూడి మేలు. ఎవరికి మేలు? దేవుడికా? పొరపాటు. సమస్తము సమకూడి ఎలా జరుగుతుంది ఏంటండి? మేలుకరంగా జరుగుతుందండి. ఎవరికి మేలు? దేవుడికా? కాదు. అంతా కూడా మనకే. మేలంతా కూడా మనకే. మన జీవితంలో మేలు కొరకే, మన జీవితంలో అద్భుతం కొరకే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? రోమా 8:28 ఏమిటో తెలుసా? ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుందంట. పిలువబడిన వారికి మేలు, దేవుడి కాదు మేలు. కాబట్టి నువ్వు చేసే దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, కానుక అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ప్రభు సన్నిధిలో గడపటం అవ్వచ్చు, ఇదంతా నీ కొరకే. నేను దేవుని కొరకు ఏమన్నా దేవుడికి ఏమన్నా మిగిలిపోయినాయా పనులు? ఇక్కడ ఆయన కొన్ని పనులు మిగిలిచేసి వెళ్ళిపోయాడు పరలోక రాజ్యం. మర్చిపోయి వెళ్ళిపోయాడా? నేను తీసుకురామన్నాడా? అమ్మా, దేవుడు అని కొన్ని పనులు మర్చిపోయి వెళ్ళిపోయి, లేకపోతే దేవుడు అని కొన్ని వస్తువులు మర్చిపోయి వెళ్ళిపోయి తీసుకురండి వచ్చేటప్పుడు అని మీకు ఏం చెప్పాడా? లేదు కదా. ఆయన ఏం చేయడంట? యోహాను సువార్త 17:4, తండ్రి నాకు అప్పగించే పని నేను ఈ భూలోక రాజ్యంలో పరిపూర్ణంగా తిరిగిలేదు, పరిపూర్ణంగా నెరవేర్చేశాను. అయిపోయింది. ఆయన చేయవలసింది ఆయన చేసేసాడు. నువ్వు చేసేది నీ కోసం. అందుకంటున్నాడు, నా కోసం ఏడవద్దే బాబు, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి, నా కోసం ఏడవలసిన అవసరం లేదు. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నాకు తెలుసు నేను ఎక్కడుంటాను, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తాను. ఆయనకి తెలుసు సిలువ మరణం పొందుతానని శిష్యులుగా చెప్పాడు కదా ఆయన. నేను సిలువ మరణం పొందుతాను, 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పేసి ఆయన తెలుసు. ఆయన మరణం ఆయన ఆపలేదు అని ఆయనకు తెలుసు. వింటున్నారా? మరణం ఆయన బంధించి ఉంటే అసాధ్యమని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యమని చెప్పి ఆయనకి తెలుసు. కాబట్టి నా కోసం ఏడవలసిన అవసరం లేదులేండి. ఏడద్దు, మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా అద్భుతమైన వర్తమానం. రాత్రికాల సమయంలో ఇప్పుడు కూడా చాలా అద్భుతమైన వర్తమానాలు దేవుడు ఇచ్చాడు. వినండి, మరలా వినండి. జీవితాన్ని కట్టుకోండి, విశ్వాసాన్ని కట్టుకోండి, విశ్వాస పరిమాణాన్ని పెంచుకోండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి. నీ జీవితమే అద్భుతంగా మార్చబడాలి. నీ జీవితము, నీ లైఫ్ స్టైలు, హల్లెలూయా,
మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త అందరూ చదువుతారు లేదు కానీ ఐదో సువార్త ఒకటి ఉంది, అది నువ్వే. నిన్ను మాత్రం అందరూ చదువుతారు. నీ నడక, నీ పడక, నీ మాట, నీ జుట్టు అన్నీ చూస్తారు. ఎలా ఉందా ఏంటని చెప్పేసేసి అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సువార్తవు, నువ్వు తెరిచిన పుస్తకానివి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలాగా నువ్వు సువార్త అన్నమాట. నేను చదివేస్తున్నారు అందరూ, కాబట్టి నువ్వేం చేయాలి? అందులో ఏం కనపడాలి? దేవుని వైపు నడిపించేటువంటివి కనిపించాలి. నిన్ను తెరిచి చూస్తేని, నీలోనికి తొంగు చూస్తేని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నేను తట్టినా, నిన్ను ముట్టినా జీసస్ దేవుడే కనిపించాలి. అప్పుడు దేవుని శక్తిని వారు అనుభవించగలుగుతారు. వారు నీకంటే బలంగా వాడబడతారు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ వర్తమానం ఇచ్చిన వారు ఎవరితోటో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? దేవుడి నామాన్ని మహింపరచడానికి సిగ్గుపడుతున్నారా? దేవుని సందులో ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నారా? ఈరోజు యేసయ్య నీ కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా విడిచిపెట్టి వచ్చాడు. అది ఆయన కోసం కాదు, అది నీ కోసం. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మాట, ప్రతిది కూడా అది నీ కోసమే, దేవుని కోసం కాదు. అంటే నువ్వేదో చేసి దేవుని మహిమ అంటారు కదా ఆయన, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంతా విస్తార తైలం. ఎంతనే? ఇంత తైలం కొనాలంటేనే మనకి సరిపోదు సామర్థ్యం. వేలాది నదులు, అంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలా సరిపోదు. మరి ఇంకేం చేస్తావు నువ్వు? సో దీన్ని బట్టి మనం చేసే దానివల్ల దేవునికి ఏ విధమైన ప్రయోజనం లేదు. దేవుడు ఆల్రెడీ గొప్పవాడు, దేవుడు ఆల్రెడీ శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి మరి ఈ యొక్క వాక్య వెలుగులు నడిపించి అనేక మందికి దీవెనకరంగా, మరి దేవునికి మహిమార్థంగా మీ జీవిత విధానము, మాట విధానం, ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.